ముఖంలో ముడతలు వచ్చినప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఇంజెక్షన్స్ తోటే చేసుకోవాలా? లేకపోతే ఇతరత్ర థెరపీస్ ఏమైనా ఉంటాయా? లేక అన్ని ఇంజెక్షన్స్ చేయించుకున్నాక మళ్ళీ మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా అని ఇలాంటి అనేక మందికి అపోహలు, ప్రశ్నలు, సందేహాలు ఉంటాయి. సో నేనేం చెప్తానంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నది అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తామండి. ఇందులో రెండు రకాల థెరపీస్ ఉంటాయండి. ఒకటి నాన్ ఇంటర్వెన్షనల్ థెరపీస్ ఉంటాయండి. మామూలుగా ఇంటర్వెన్షన్ చేయాల్సిన థెరపీస్ కొన్ని ఉంటాయి. నాన్ ఇంటర్వెన్షనల్ అని అంటే మీకు హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అని ఒక ప్రొసీజర్ ఉంటుందండి. అలానే వచ్చేసి మీకు ఇతరత్రవి నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్ అనేటివి ఉంటాయి. ఎనర్జీ బేస్డ్ డివైజెస్ తోటి స్కిన్ టైటనింగ్ అనే ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇంటర్వెన్షనల్ ఇన్వేజివ్ అని అంటే మనకి చిన్నగా నీడిల్స్ తోటి మనకి డిస్పోర్ట్, బొటాక్స్, స్టనాక్స్, అలానే మనకి కొన్ని ఫిల్లర్స్ ఉంటాయి అనమాట. హైల్యూరానిక్ యాసిడ్ ఫిల్లర్స్ అనేటివి ఉంటాయి. వాటితోటి కూడా మనం చేయొచ్చు. థ్రెడ్స్ అని అంటారు. థ్రెడ్స్ అనే దాంతో మన స్కిన్ ని టైట్నింగ్ చేయటానికని ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం మార్పులు అనేటివి మనం స్కిన్ లోకి తీసుకురావటానికని పాసిబుల్ ఉంటాయండి. అయితే స్కిన్లోనే మనకి మార్పులు అవుతాయా, లోపల జరుగుతున్న మార్పులు వయసుతోటి దానికి తగ్గట్టుగా ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనే దాని గురించి అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చర్మంలో ముడతలు అనేటివి కేవలం చర్మంతోటే అవుతుందా, లేకపోతే ఏజింగ్ ఆఫ్ బోన్ కూడా అవుతుందా, అంటే ఎముక దగ్గర కూడా బోన్ ఏమైనా ఏజింగ్ అవుతుందా, కండరాల్లో ఏమైనా వీక్నెస్ ఉందా, వాల్యూమ్ ఏమైనా ఎక్కువ ఉందా, లేకపోతే డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్ ఏమైనా లాస్ అయిందా, లేక అన్నీ కలిపి ఉన్నాయా అనే దాని గురించి అని మనం ఆలోచించుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఫేషియల్ అసెస్మెంట్ నేను ఒకటి చెప్తానండి. కనుబొమ్మలు అనేది పైకి ఎత్తడానికి ప్రయత్నం చేయాలి. కనుబొమ్మలు ఎప్పుడైతే పైన ఎత్తుతామో ఫోర్ హెడ్ లైన్స్ అనేటివి మనకి మామూలుగా వస్తాయి. అది ఎవరికైనా వస్తుంది కదండి, సహజమే. కానీ మీరు ఎప్పుడైతే మజిల్ రిలాక్స్ అవుతారో అక్కడ మీకు ఒక గీతలాగా సన్నట్టుగా అక్కడ చర్మంలో ఉందనుకోండి, దాన్ని ప్రామినెంట్ ఫోర్ హెడ్ లైన్స్, స్టాటిక్ లైన్స్ అని అంటారనమాట. మరి విపరీతంగా యాక్టివిటీ ఉంటే, మజిల్ యాక్టివిటీ అంటే ఊరికే కనుబొమ్మలు అలా పైకెత్తుతూ పోతుంటే అక్కడ మనకి గీతలు అనేటివి పడిపోతాయండి. ఆ గీతలు అనేటివి మనకి చర్మంలో అక్కడ కనిపించకుండా ఉండాలంటే అక్కడ మజిల్ అనేది రిలాక్స్డ్గా ఉండాలండి. అలానే కొద్దిగా ఫ్రౌన్ చేయటానికని చూడాలన్నమాట. కనుబొమ్మలు ముందుకు చేయటానికని మనం చేయాలన్నమాట. సో కనుబొమ్మలు మనకి ముందుకు చేయటానికి చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఒక లైన్ లాగా వస్తుంది. ఆ లైన్ లాగా వచ్చిందని గ్లబెల్లార్ లైన్స్ అని అంటారనమాట. అలానే నవ్వినప్పుడు 32 పనులు మనం చూసి నవ్వినప్పుడు ఏమవుతుందనంటే ఈ భాగంలో మనకి ముడతలు అనేటివి విపరీతంగా వస్తాయి. దాన్ని క్రోస్ ఫీట్ అని అంటారు. అంటే కాకికి కాళ్ళు ఉంటాయి చూడండి, ఇలా 3 ఉంటాయి కదా, ఆ 3 కాకి కాళ్ళు ఇలా ఉన్నప్పుడు పెద్దగా అన్నట్టుగా ఉంటాయి అనమాట. సో 1, 2, 3 అన్నట్టుగా అలా 3 గీతలు ఉంటాయి అనమాట. దాన్ని క్రోస్ ఫీట్ అని అంటారు. ఇక్కడ బన్నీ లైన్స్ అని అంటారు. అంటే ముక్కుని ఇలా అన్నందుకు ఇక్కడ బాగా విపరీతంగా వచ్చేస్తుంది కొంతమందికి. సో అది బన్నీ లైన్స్ అని అంటారు. అలానే డిప్రెస్డ్ యాంగిల్ ఆఫ్ ది మౌత్ అని అంటారు. మనకి పెదవులు కిందికి వెళ్ళిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ సాగింగ్ అని అంటారు స్కిన్. సో ఇక్కడ మీకు విపరీతంగా సాగింగ్ అయిపోయి ఇక్కడ ముడతలాగా వచ్చిందా చూసుకోవాలి మనం. దానికి కేవలం చర్మంని కొద్దిగా ఒక ఏళ్ళతోటి 2 ఏళ్ళతోటి మనం వెనక్కి లాగామనుకోండి, పూర్తిగా వెనక్కి వచ్చింది, చాలా బాగుంది అని అంటే అది సాగింగ్ ఆఫ్ స్కిన్ అన్నట్టుగా. ఈ భాగంలో వచ్చిందని జౌల్ సల్కస్ అని అంటాం. ఇక్కడ వచ్చిందని మెసెటర్ ప్రామినెన్స్ అని అంటారనమాట. సో ఈ విధంగా మనకి ఫ్యాట్ అక్యుములేషన్ అనేటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కండరాలతోటి మనకి యాక్టివిటీ ఎక్కువ ఉండటం తోటి, ఇక్కడ యాక్టివిటీ తోటి మనకి ఏమవుతుందంటే ఇక్కడ గీతలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కంటి కింద నలుపు, అలానే కంటి కింద హాలోనెస్ ఉండటం, డీప్ సెట్ ఐస్ ఉన్నప్పుడు అక్కడ ఫ్యాట్ ప్యాడ్ లాస్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే ఈ భాగంలో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ భాగంలో కొంతమందికి హాలోనెస్ అనేది ఉంటుందన్నమాట. ఆ హాలోనెస్ కూడా మనకి విపరీతంగా అక్కడ ఫ్యాట్ రిజార్ప్షన్ అనేది అవ్వటంతో, అలానే ఈ భాగంలో అయ్యేదానికి ఫ్యాట్ రిజార్ప్షన్ అని అంటారనమాట. ఇక్కడ ఫ్యాట్ రీలొకేషన్ అని అంటారు. ఇంతకు ముందు ఉన్న ఫ్యాట్ ఇక్కడంతా ఇక్కడ ముందుకు ఇలా రావటాన్ని ఫ్యాట్ రీలొకేషన్ అని అంటారు. అలానే అది కిందికి సాగినప్పుడు, ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు బరువుగా ఉంటుంది కదా, సో అది కిందికి సాగుతుంది అనమాట. సో అది కిందికి సాగినప్పుడు మనకి ఇక్కడికి వస్తుంది. దాన్నే జౌల్ సల్కస్ అని అంటారు. సో ఇక్కడి నుంచి మనకి ఏలుని పెట్టి ఇలా అని, ఇక్కడి నుంచి ఇలా ఏలు పెట్టిని మనం చూసుకోవాలన్నమాట. మనకి స్కిన్ మంచిగా వెనక్కి వెళ్ళి మంచిగా మనకి 10 years బ్యాక్ ఉన్నట్టుగా ఉంటే గనక అదంతా ఫ్యాట్ అక్కడ సాగింగ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు అర్థమైంది కదండి మనకి చర్మంలో ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. మీకు ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు మా దగ్గరికి రావాలండి.
కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, సార్ నాకు బాగా సాగింగ్ అయిపోయింది సార్, నాకు విపరీతంగా సాగింగ్ అయిపోయింది, నాకు ఇది విపరీతంగా నాకు కనిపించేస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది అని. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ ఏజింగ్ ఆఫ్ స్కిన్ అనేది మనం కరెక్ట్గా మీరు ఎదురుగా ఉండి నేను చూస్తేనే నేను మీకు ఏజింగ్ ఆఫ్ స్కిన్ అనేది ఎంతవరకు వచ్చింది, ఎంత ఫ్యాట్ రీలొకేషన్ అయింది అనే దాని గురించి అని నేను చెప్పగలుగుతాను అనమాట. ఎందుకనంటే ప్రతిసారి మనం ఇలా అనుకున్నప్పుడు స్కిన్ న్యాచురల్గానే టైట్గా అనిపిస్తుంది. ప్రతిసారి నాకు అలానే కావాలి అని అంటే ఎంతవరకు అవసరం ఉందో రెక్టిఫికేషన్ అంతవరకే మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ విధంగా ఫ్యాట్ లాస్, ఫ్యాట్ సాగింగ్, ఫ్యాట్ రీలొకేషన్స్ ఉన్నప్పుడు మనము దానికి మైక్రోనీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ, హై ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్స్ తోటి మనం దాని స్కిన్ టైట్నింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే వాల్యూమ్ లాస్ అవుతుందో, అంటే ఇక్కడ మీకు ఈ భాగంలో వాల్యూమ్ లాస్ అయినప్పుడు, ఇక్కడ వాల్యూమ్ లాస్ అయినప్పుడు, ఇక్కడ వాల్యూమ్ లాస్ అయినప్పుడు మీకు ఇక్కడ ఈ భాగంలో మనకి ఫిల్లర్స్ అనేటివి చేస్తారు. లిక్విడ్ లిఫ్ట్స్ అండి, అంటే మీకు చర్మంలో ఉన్న హైలోనిక్ యాసిడ్ని తీసుకొని ఇక్కడ ఈ విధంగా ఈ ఏరియాలో మీకు డిపాజిట్ చేస్తారు. కంటి కింద హాలోనెస్ ఉందనుకోండి, అక్కడ చిన్నగా అక్కడ డిపాజిట్ చేస్తారు. సార్ కను కదా సార్ అని అంటే కనుగుడ్డుకి దూరంగా ఉంటుందండి ఎముక. మీరు ఒకవేళ మీరు ఏలు తీసుకొని కనుగుడ్డుకి ఎముకకి మధ్యలో మీరు ఏలు పెట్టారనుకోండి, ఒక హాలో స్పేస్ ఉంటుందన్నమాట. సో అక్కడ మీకేమీ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇక్కడ ఎముక మీద మాత్రమే అది చిన్నగా ప్లేస్ చేస్తారు. అది సింపుల్ ప్రొసీజర్ ఉంటుందండి. జస్ట్ ఇలా పెట్టి ఇలా చేసేస్తే అది మనకి సరిపోతుంది అనమాట. సో మేము జాగ్రత్తగా క్యానులా బేస్డ్గా చేయటంతో చర్మంలో బెటర్గా అనేది వస్తుంది. ఇక్కడ కూడా మీకు ఫ్యాట్ లేయర్ అనేది మంచిగా స్టిమ్యులేట్ కావటానికని మనం ఈ విధంగా ఉంటుందన్నమాట. అలానే మెసెటర్ ఎట్రోఫీ, హైపర్ట్రోఫీ అని అంటారు. మెసెటర్ హైపర్ట్రోఫీ అని అంటే ఇక్కడ కండరం. ఇప్పుడు ఎప్పుడైనా కానీ గట్టిగా పళ్ళని బిగించండి, ఇలా బిగించినాక మీకు ఏమవుతుందని అంటే ఇక్కడ ఒక మజిల్ అనేది ఓవర్ యాక్టివ్గా కనిపిస్తుంది. ఒకసారి బిగుతుగా పట్టి వదిలేయాలి. ఇలా వదిలేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మీకు తెలుస్తుంది అనమాట. సో ఆ బిగుతుగా పట్టినప్పుడు ఇది మరీ విపరీతంగా బయటికి వస్తుంది అని అంటే అది మెసెటర్ హైపర్ట్రోఫీ. దానికి చిన్నగా ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోతుంది. అలానే ఇక్కడ కూడా ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోతుంది. ఎన్నో ఇంజెక్షన్స్, ఫేస్ పైన ఇంజెక్షన్ ఏంటి సార్, మనకి ఎక్కడైనా ఇంజెక్షన్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ అని అంటే ఈ సూదులు చాలా సన్నటివి ఉంటాయండి, చాలా సింపుల్ గా ఉంటాయి. 1, 2, 3 అనమాట. ఇలా తీసుకుంటే మనకి చక్కగా ఇమీడియట్గా అయిపోతుంది అనమాట. సో ఇది ఒకటేసారి చేస్తామా, ప్రతిసారి చేస్తామా, వారం వారం చేయించాలా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇది నెలకు ఒకసారి మనం అలా చేయించాల్సిన అవసరం లేదండి. 6 నెలలకు ఒకసారి మనం చేయించుకుంటే సరిపోతుంది. 6 నెలల తర్వాత మళ్ళీ ఖచ్చితంగా చేసుకోవాలా అని అంటే 6 నెలల తర్వాత ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత కూడా చేసుకోవచ్చు. మాటికి చేసుకుంటే స్కిన్ మనకి డ్యామేజ్ అవుతుందేమో కదా సార్ అని చాలా మంది అంటూ ఉంటారు. మీరు ప్రతి 6 నెలలకి చేయించుకుంటూ ఉంటే మీ ఏజింగ్ అనేది ఇంకా స్లో డౌన్ అవుతుందండి. అప్పుడు అసలైన యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. మీరు ఎంతైతే మీరు బాటిలినం లిక్విడ్ లిఫ్ట్స్, ఇక్కడ ఇవన్నీ లిక్విడ్ మజిల్ రిలాక్సెంట్స్ ఏవైతే చేస్తారో దానితోటి మజిల్స్ ఇంకా రిలాక్స్ అయినప్పుడు, మజిల్స్ కంట్రాక్ట్ చేయకుండా ఉన్నప్పుడు, మనకి ఇక్కడ గీతలు అనేటివి రాకుండా ఉన్నప్పుడు చర్మంలో స్టాటిక్ లైన్స్ అనేది రావన్నమాట. సో ఈ విధంగా మనం రెగ్యులర్గా చేసుకుంటే అప్పుడు అది యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. ఏ వయసులో స్టార్ట్ చేయొచ్చు సార్ అని అడుగుతారు. 25 ఏళ్ళు దాటిన తర్వాత యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్ అనేటివి మనం అవసరానికి తగ్గట్టుగా చేసుకోవాలండి. అవసరానికి లేదన్నప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు. అంటే వాల్యూమ్ లాస్ లేదు కానీ నాకు వాల్యూమ్ కావాలి అని అంటే అది వేరేగా ఉంటుంది. కానీ వాల్యూమ్ లాస్ విపరీతంగా ఉంది అని అంటే మాత్రం దాన్ని కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాన్ సర్జికల్, నాన్ ఇంటర్వెన్షనల్ మనం చేసుకోవచ్చు కదా సార్ అని అంటే ఏ ఇంజెక్షన్ లేకుండానంటే హైఫు అని ఒక థెరపీ ఉంటుందండి. అలానే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీస్, ఫార్మా ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. అవి మంచిగా మసాజ్ చేసుకుంటూ ఉంటే చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనకి వస్తూ ఉంటాయండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని ట్రీట్మెంట్స్ అనేటివి అనేకం అవైలబుల్ ఉంటాయి. మీకు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గనక మీరు తప్పకుండా మా దగ్గరికి వచ్చి మీరు కలిసి అసలు ఏ విధమైన ఆప్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవచ్చు అనే దాని గురించి అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏ ట్రీట్మెంట్ ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు 3 నెలలకు ఒకసారి అలా చేసుకోవచ్చా, 2 నెలలకు ఒకసారి చేసుకోవచ్చా, నెల చేసుకోవచ్చా, 6 నెలలకు ఒకసారి చేసుకోవచ్చా, ఇలాంటి అనేక రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం డివైస్ చేసుకోవచ్చండి. మీకు ఇంకా ఎటువంటి అయినా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా కానీ చర్మంలో ముడతలు ఉన్నాయి,
కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉన్నాయి, నాకు ఇంతకుముందు స్కిన్ ఇప్పుడులాగా లేదు అని చెప్పి అనిపిస్తే గనక వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి నా పాత వీడియోస్ కూడా చూసి ట్రీట్మెంట్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, అసలు ఏజింగ్ అంటే ఏంటి అనే దాని గురించి అని వివరంగా తెలుసుకోమని ఎంకరేజ్ చేయండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా పనిచేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.